Hi, hello. This is your Krish. Welcome to Krish Maths. సో ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అయినటువంటి ఇన్స్టాల్మెంట్ మెథడ్స్ ఆర్ వాయిదా పద్ధతి ద్వారా మనం తీసుకున్న అమౌంట్ని ఏ విధంగా చెల్లించాలి అనే దాంట్లో 4 to 5 మోడల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. సో అందరూ కూడా దీంట్లో ఫస్ట్ మోడల్ ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఫస్ట్ మోడల్ ఏంటనేది కూడా ఆ ఫస్ట్ మోడల్ చేసి వదిలేస్తారండి. సో లేదు, ఎగ్జామినేషన్లో మీకు చాలా ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఈ రోజున సెషన్లో ఆ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, అది ఎక్స్క్లూజివ్గా సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. సో రేపటి క్లాస్లో నేను మీకు కంప్లీట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి కూడా చెప్తాను. సో ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్లో మామూలుగా మోడల్స్ ఏమున్నాయి, సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, మనం ఫార్ములా మెథడ్ ద్వారా చేయాలన్నా లేకుంటే ఏదైనా దానికి ఫ్రాక్షన్ మెథడ్ అని ఉంది, పార్ట్స్ మెథడ్ అని ఉంది, షార్ట్ కట్ ఏమైనా యూజ్ చేయొచ్చా, సో ఇలాంటివి మీకు ఎస్ఐ సిఐలో ఈ ఇన్స్టాల్మెంట్ మెథడ్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో కంపల్సరీ ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి, దాన్ని ఎలా సాల్వ్ చేసినా కూడా నోట్ చేసుకోండి నోట్బుక్లో. ఓకే, నా అసలు మీకు ఈ టాపిక్ అర్థం అవ్వాలి అంటే ఈ టాపిక్లో కొన్ని బేసిక్ టర్మ్స్ ఉంటాయి. ఆ టెర్మినాలజీ అంటే సింపుల్గా వెకాబులరీ అంటాం. ఆ వెకాబులరీ అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏమిటో చూద్దాం. అసలు ఈ టాపిక్లో ఉన్న వెకాబులరీ ఏంటి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇక్కడ. సో నంబర్ 1, డెట్ ఆర్ నికర మొత్తం అంటాం. డెట్ ఆర్ నికర మొత్తం అంటాం అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, బారోడ్ అమౌంట్ ఆర్ ప్రిన్సిపల్ అమౌంట్ అని ఉంది. ఇక్కడ ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ నుంచి ఒక 1000 రూపీస్ తీసుకుని అనుకుందాం. ఈ తీసుకున్న అమౌంట్ని ఏమంటాము, అసలు లేదా ప్రిన్సిపల్ అమౌంట్ లేదా బారోడ్ అమౌంట్ అంటాం. సో ఇది, సో దిస్ 1000 రూపీస్ ఈజ్ ప్రిన్సిపల్ అమౌంట్. ఈ 1000 రూపీస్ని తను ఒక 1 year తర్వాతనో 2 years తర్వాతనో తిరిగి మళ్ళీ బీకి పే చేయాలి. సో తిరిగి మళ్ళీ బీకి పే చేయాలి. అది ఒకవేళ ఒక 10% వడ్డీనో 20% వడ్డీ రేటుతో ఉందనుకోండి, సో ఇంట్రెస్ట్ కలిపిన తర్వాత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ కలిపిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ ఎంత అయింది, 1200 రూపీస్ అయింది. ఆ 1200 రూపీస్ అమౌంట్ని ఏమంటాను అంటే నేను టోటల్ డెట్ అంటాం. సో బి ఏకి ఇచ్చిన అమౌంట్ ఏదైతే 1000 రూపీస్ ఉందో అది అసలు, ఏ బికి వడ్డీతో కలిపి కట్టే అమౌంట్ ఏదైతే ఉందో అది 1200 రూపీస్ ఏదైతే ఉందో అది నికర మొత్తం ఆర్ డెట్ అని చెప్తాం అన్నట్టు. తర్వాత దీంట్లోనే ఇంకా వేరే టర్మ్ ఒకటి ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్కి వెళ్ళారు, బజాజ్ ఫైనాన్స్ తరపున మీరు డౌన్ పేమెంట్ తీసుకుంటున్నారు, ఒక ఏసీ కొనుక్కుంటున్నారు, ఏసీ కాస్ట్ 40,000 రూపాయలు అనుకుందాం. సో ఈ 40,000లో మీరు ఇనిషియల్గా డౌన్ పేమెంట్ ఏమో ఒక 5,000 రూపీస్ పే చేస్తున్నారు. సో దాన్ని డౌన్ పేమెంట్ అంటాం. సో ఇనిషియల్గా మీరు కొనేటప్పుడు అంటే మీరు పర్చేస్ చేసేటప్పుడు కట్టే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని డౌన్ పేమెంట్ అంటాను. కట్టిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ అమౌంట్ ఎంత, 35,000 రూపీస్. దిస్ 35,000 రూపీస్ ఈజ్ నోన్ యాజ్ డ్యూ అమౌంట్. అంటే మీకు ఇంకా క్లియర్ చేయాల్సిన అమౌంట్ అనమాట, అదే మిగిలిన పేమెంట్ అని రాశాను ఇక్కడ. సో ఈ 35,000 ఈజ్ నోన్ యాజ్ డ్యూ అమౌంట్. ఈ అమౌంట్ని ఎలా పే చేయాలి అనేది 2 మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ, మీకు 2 మోడల్స్ ఉన్నాయి అన్నట్టు ఈ టాపిక్లో. అదేంటి అంటే, ఒకటి నెలవారీ పే చేయొచ్చు, అంటే ఎవ్రీ మంత్ మనం ఈఎంఐ పే చేస్తాం ఎవ్రీ మంత్. సో అట్లా ఎవ్రీ మంత్ పే చేసే అమౌంట్ ఉంది, అలాగే ఎవ్రీ ఇయర్కి పే చేసేది కూడా ఉంది. ఎవ్రీ మంత్ అంటే దాన్ని నెలవారీ అని చెప్తా ఉన్నాం, అలాగే ఎవ్రీ ఇయర్ అంటే దాన్ని వార్షిక సమాన వాయిదా పద్ధతి అని చెప్తాం. సింపుల్గా వార్షిక అని రాశాను. సో ఇక్కడ 5,000 రూపీస్ మీరు కొనేటప్పుడు ఏదైతే పే చేస్తున్నారో అది డౌన్ పేమెంట్. ఈ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది డ్యూ అమౌంట్. ఈ డ్యూ అమౌంట్ని మీరు ఏం చేస్తున్నారు అంటే ఈఎంఐ మెథడ్ ద్వారా ఈక్వల్గా పే చేస్తూ ఉన్నారు. అది నెలవారీ పే చేస్తున్నారా యాన్యువల్లీ పే చేస్తున్నారా అనేది ఉంటుంది అన్నట్టు మెథడ్స్. సో మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎక్కువ యాన్యువల్ ఎక్కువ అడుగుతుంటారు, సింపుల్ ఇంట్రెస్ట్లో 2 ఉంటాయి అన్నట్టు. సో ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఉన్నటువంటి డిఫరెంట్ మోడల్స్. ఓకే, నా కమింగ్ టు బ్యాక్గ్రౌండ్, అసలు ఈ ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటి అనే బ్యాక్గ్రౌండ్ పరంగా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నేను మోడల్స్కి వెళ్ళిపోతానండి. ఎందుకంటే మీలో చాలామంది బిగినర్స్ కూడా ఉండొచ్చు, సో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ తెలియకపోయి ఉండొచ్చు. సో మీలో ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో సో కొంచెం ఓపికగా చూడండి దీన్ని కూడా. నా బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ దగ్గర నుంచి ఒక 5,000 రూపీస్ తీసుకున్నాడు. ఈ అమౌంట్ని ఒక 1 year తర్వాతనో 2 years తర్వాతనో మొత్తం ఒకేసారి ఇవ్వచ్చు. అది మనం నార్మల్ మెథడ్ నేర్చుకుంటాం అనమాట.
5% ఇంట్రెస్ట్ 10% ఇంట్రెస్ట్ అయితే 3 ఇయర్స్కి ఎంత అమౌంట్ పే చేయాలి, ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇవి జనరల్ మెథడ్స్. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఏదైతే ఉందో ఈ 5,000 రూపీస్ని తను ఒక్కసారిగా పే చేయడండి. ఒక్కసారిగా పే చేయడు. ఎన్నిసార్లుగా పే చేస్తాడు అంటే ఒక 5 ఆర్ 6 టైమ్స్ కింద పే చేస్తాడనమాట. అంటే భాగాలుగా విభజించి పే చేస్తాడు. సో ఆ భాగాలుగా విభజించి పే చేసేటప్పుడు ఈ ఒక్కొక్క భాగాన్ని మనం ఏమంటామంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ అని చెప్తాం అనమాట. సో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ అని చెప్తాం. అంటే ఒకవేళ ఇది మొత్తం 5 భాగాల కింద పే చేస్తే ఇంట్రెస్ట్ అమౌంట్ 0 అయితే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంత అవుద్ది? 1,000 రూపీస్ అవుద్ది. అలా 5 టైమ్స్ పే చేసినప్పుడు 5,000 రూపీస్. ఒకవేళ ఇంట్రెస్ట్ అమౌంట్ ఉందనుకోండి, ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఈ ఒక్కొక్క భాగానికి మనం డివైడ్ చేస్తాం, షేర్ చేస్తాం అనమాట. అది ఎలా షేర్ చేస్తాం, దాంట్లో ఉన్న డిఫరెంట్ మోడల్స్ ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ అన్నట్టు. ఈ బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పుడు ఆటోమేటిక్గా దీనికి ఒక ఫార్ములా యూజ్ చేస్తారండి. దీంట్లో సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఈ యాన్యువల్గా ఎంత అమౌంట్ పే చేయాలి, ఆర్ మంత్లీ ఎంత అమౌంట్ పే చేయాలి, ఇన్స్టాల్మెంట్ ఏదైతే అన్నామో ఆ ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేయాలి అనే దానికి జనరల్గా అందరూ ఒక ఫార్ములా యూజ్ చేసేస్తుంటారు. ఇక్కడ నేను చెప్పబోయే మెథడ్స్లో ఎక్కడ కూడా నేను ఫార్ములా యూజ్ చేయను, ఓన్లీ మీకు ట్రిక్సే యూజ్ చేస్తాను అనమాట. సో ఆ ఫార్ములా కూడా ఏంటో చూద్దాం. ఆ ఫార్ములాని ఏమంటామంటే యాన్యువల్ పేమెంట్ అంటాం. సో వార్షికంగా ఎంత అమౌంట్ పే చేయాలి, ఆ యాన్యువల్ పేమెంట్ ఇది ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఏ. సో ఇక్కడ ఏ అంటే డెట్ అమౌంట్ అమ్మ. మీకు ముందు చెప్పాను కదా నికర మొత్తం అని చెప్పాం కదా, ఆ నికర మొత్తం అనమాట. అంటే ఏంటి, మీరు 5,000 రూపీస్ తీసుకుంటే ఒక 3 ఇయర్స్ తర్వాతనో 4 ఇయర్స్ తర్వాతనో ఇంట్రెస్ట్ అమౌంట్తో కలిపి మీరు కట్టే అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్ని మనం డెట్ అంటాం, దాన్నే ఏ అనుకుంటున్నాం ఇక్కడ. సో బై 100 ఇంటూ టీ. టీ అంటే డ్యూరేషన్, ఎన్ని సంవత్సరాలు, 3 ఇయర్సా 4 ఇయర్సా 4 మంత్సా 5 మంత్సా అనేది. సో 100 ఇంటూ టీ ప్లస్ ఆర్టీ ఇంటూ టీ మైనస్ 1/2. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ బై 2 అనేది దీనికి మాత్రమే. చాలామంది ఏం చేస్తారంటే ఫ్లోలో ఈ మొత్తాన్ని గీసేస్తారనమాట, సో మిస్టేక్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది బేసిక్ ఫార్ములా, సింపుల్ ఇంట్రెస్ట్లో అందరూ యూజ్ చేసే బేసిక్ ఫార్ములా అనమాట. దీని ద్వారా వేసినా వచ్చేస్తుంది మీకు, కానీ కొంత మోడల్ మార్చినా సరే ఇది మీకు ఇబ్బంది అనిపిస్తుంది దీన్ని యూజ్ చేయడం అనేది. సో ఓకే, నా సో దీంట్లో ఫార్ములా ఏంటి అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏపీ అంటే యాన్యువల్ పేమెంట్, వార్షిక ప్రతి సంవత్సరం మీరు కట్టాల్సిన అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ డెట్ బై 100 ఇంటూ టైం ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం మైనస్ 1/2 అన్నట్టు. సో ఈ ఫార్ములా నోట్ డౌన్ చేసుకోండి. ఈ ఫార్ములా ద్వారా చేయొచ్చు, లేదంటే బేసిక్ మెథడ్ అదే మామూలుగా మనం చెప్పబోయే మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ ఇన్స్టాల్మెంట్ మెథడ్స్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. నౌ మూవింగ్ టు క్వశ్చన్స్. సి ఇది ఫస్ట్ మోడల్ అండి. ఇది వెరీ అంటే నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే ఈ ఒక్క మోడల్ నేర్చుకొని వదిలేస్తారనమాట. మీకు చాలా బుక్స్లో కూడా అవైలబుల్ లేవు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇన్స్టాల్మెంట్ మెథడ్స్లో. సో మీరు ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఈజీగా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, క్వశ్చన్ చదవండి ఒకసారి. వాట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ విల్ డిశ్చార్జ్ ఏ డెట్ ఆఫ్, డెట్ అని ఇక్కడ వాడుతున్నాను నేను పదం, అదే డెట్ అండి నికర మొత్తం అనేది, డెట్ ఆఫ్ 4,600 రూపీస్ డ్యూ ఇన్ 4 years ఎట్ 10% పర్ యానం. పి అంటే పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, మీరు మొత్తం మీ అప్పు అంటే మీరు తీసుకున్న అమౌంట్ ఎంతో తెలియదు మనకి. అంటే మీరు బారో చేసిన అమౌంట్ కానీ మీరు ఏదైతే ఒక వస్తువు కొనుక్కొని ఉంటే ఆ వస్తువు యొక్క అసలు ఖరీదు మనకు తెలియదు. కానీ మీరు దాన్ని తీసుకున్నప్పుడు మీరు ఎట్లా పే చేస్తామని చెప్పారు అంటే 4 years 4 ఈక్వల్గా పే చేస్తాను, 4 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ కింద పే చేస్తాము అని చెప్పారనమాట. అంటే వార్షిక వాయిదాల కింద పే చేస్తామని చెప్పారు. అలా వడ్డీ ఎంత అంటే 10% పర్ యానం కింద. సో పే చేస్తే మీకు మొత్తం డెట్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోద్దంట. సో అయితే ఆ ఎంత అమౌంట్ పే చేయాలి అని అడుగుతున్నాడు అనమాట. ఎవ్రీ ఇయర్ మీరు ఎంత అమౌంట్ పే చేయాలి, దట్ ఈజ్ నోన్ యాజ్ వార్షిక వాయిదా ఆర్ యాన్యువల్ పేమెంట్ అనమాట. ఓకే, సో దీన్ని మనం 3 మెథడ్స్ ద్వారా చూస్తామండి ఇక్కడ. సో ఒకటి మనకు తెలిసిన ఫార్ములా ఏంటది. సో యాన్యువల్ పేమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటది, 100 ఇంటూ డెట్ అమౌంట్ బై 100 ఇంటూ టీ ప్లస్ ఆర్టీ ఇంటూ టీ మైనస్ 1/2 ఇది వేసుకున్నాం. సో దీంట్లో 100 ఇంటూ వాడు క్లియర్గా ఇచ్చేసాడు క్వశ్చన్లో, డెట్ ఎంత ఇచ్చాడు 4,600. సో 4,600 బై 100 ఇంటూ టైం ఎంతండి, టైం 4 సమాన అన్నాడు. అంటే 4 సమాన అంటే 4 సంవత్సరాలు పే చేస్తుండు. సో టైం ఎంత అంటే సో 4, సో 100 ఇంటూ 4 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, సో 10 అగైన్ ఇంటూ 4 ఇంటూ 4 minus 1 అంటే 3/2. సో దిస్ ఇంప్లైస్ సో 46 4 zeros బై ఇది ఒక 400
ఇక్కడ 2 2s ఆర్ క్యాన్సిల్ పోతే 10 into 6 60, అంటే మొత్తం డినామినేటర్లో ఎంత వస్తుందంటే 460 వస్తుందండి. సో మొత్తం 460. సో క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఎంత వచ్చింది, 1000 రూపీస్. సో మీకు ఎంత అంటే 1000 రూపీస్ ఈజ్ ద ఆన్సర్. సో మీరు యాన్యువల్ పేమెంట్ ఎంత అంటే 1000 రూపీస్. ఇదేంటి అంటే బేసిక్గా మీరు ఈ ఫార్ములా యూజ్ చేస్తే వచ్చిందనమాట. దీన్ని మనం ఈ ఫార్ములా యూజ్ చేయకుండా పార్ట్స్ మెథడ్ అని చెప్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి నేను చెప్పబోయేవన్నీ కూడా నేను ఈ పార్ట్స్ మెథడ్ అని చెప్తానండి. సో దీన్ని పార్ట్లు ఎన్ని పార్ట్లు అనేది, సో పార్ట్స్ మెథడ్ కింద చెప్తాను అన్నట్టు. ఇక్కడ ఏంటి అంటే మీకు ఇన్స్టాల్మెంట్ ఎంతైతే పే చేయాలని అడుగుతున్నాడో వాడు, ఇప్పుడు అడుగుతున్నాడు కదా వాట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అని చెప్పి. సో ఆ వార్షిక వాయిదాని నేను 100 పార్ట్స్ అనుకుంటానండి. సో మనం పే చేయాల్సింది ఎంత అంటే 100 పార్ట్స్. దీంతో స్టార్ట్ చేస్తాను ఇప్పుడు నేను. సో మొత్తం ఎన్ని సంవత్సరాలు, 4 ఇయర్స్. సో 4 ఇయర్స్ కాబట్టి ఫస్ట్ ఇయర్కి 100 పార్ట్స్. సెకండ్ ఇయర్కి ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ని యాడ్ చేసుకుంటాను. ఎంత, 110 పార్ట్స్. థర్డ్ ఇయర్కి ఇంకో 10 యాడ్ చేసుకుంటాను, 120 పార్ట్స్. ఫోర్త్ ఇయర్కి ఇంకో 10 పార్ట్స్, సో 130 పార్ట్స్. టోటల్ ఎంతంటే 4 ఇయర్స్ అయిన తర్వాత 460 పార్ట్స్. 460 పార్ట్స్. దిస్ 460 పార్ట్స్ ఏంటది, ఆ 460 పార్ట్స్ ఏంటి అంటే మీరు ఈ 4 ఇయర్స్ తర్వాత పే చేయాల్సిన అమౌంట్, దాన్ని మనం ఏమనుకున్నాము, డెట్ అనుకున్నాం. ఆ డెట్ వాల్యూ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 4600. సో దిస్ 460 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 4600. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 10. మనం ఇందాకే స్టార్టింగ్లో చెప్పుకున్నాం, మనం కట్టబోయే పేమెంట్ ఆర్ ఇన్స్టాల్మెంట్ని ఎంత అనుకున్నాం, 100 పార్ట్స్ అనుకున్నాం. సో మనకు కావాల్సింది అదే కాబట్టి ఒక పార్ట్ 10 అయితే 100 పార్ట్స్ ఎంత అండి, 1000. సో ఇదే 1000 ఇది కూడా. సో ఈ పార్ట్స్ మెథడ్ ఏంటి అంటే మీరు ఏదైతే యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలనుకుంటున్నారో ఆ యాన్యువల్ పేమెంట్ని 100 పార్ట్స్ అనుకుంటాను. దీంతో స్టార్ట్ చేస్తాను. మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా సరే 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ 20% ఉన్న 30% ఉన్న ఇంట్రెస్ట్ ఏదైనా సరే మనకు సంబంధం లేదు. కానీ యూ స్టార్ట్ విత్ 100కి ఏం చేస్తాను అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయితే ఇచ్చాడో అన్ని వాల్యూస్ వస్తాయి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సో 4 వాల్యూస్ వస్తాయి, 4 ఇయర్స్ కాబట్టి. సెకండ్ ఇయర్ నుంచి ఏం చేస్తాము అంటే ఈ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఒకవేళ 15 ఇచ్చుంటే స్టార్ట్ విత్ 100, 115, 130, 145 అక్కడతో ఆపేస్తాను. ఎందుకు, 4 ఇయర్స్ కాబట్టి 4 వాల్యూసే రావాలి. సో ఈ పార్ట్స్ మెథడ్ ద్వారా ఇలా చేస్తామన్నమాట. లేదు సార్ నాకు ఈ మెథడ్ కూడా వద్దు అనుకుంటే మీరు ఇంకో మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. సో అదేంటి అంటే ఇక్కడ మీరు ఓవరాల్గా 4 ఇయర్స్ కదా పే చేస్తున్నారు. 4 ఇయర్స్ పే చేస్తున్నారు అంటే సో ఫస్ట్ ఇయర్ ఎంత కొంత అమౌంట్ పే చేసేస్తారు. సో 1వ సంవత్సరం నుంచి 2వ సంవత్సరం వరకు, 2వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరం వరకు, 3వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం వరకు, అంతేనా. ఈ 4వ సంవత్సరానికి ఆటోమేటిక్ మీరు అమౌంట్ క్లియర్ చేసేస్తారు కాబట్టి మళ్ళీ ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో 4 ఇయర్స్ అంటే మీరు ఎన్నిసార్లు పే చేస్తారండి ఇంట్రెస్ట్, ఓన్లీ 3 టైమ్సే పే చేస్తారు. ఇది ఇంపార్టెంట్ ఈ మెథడ్లో. సో 4 టైమ్స్ అన్నప్పుడు మీరు 3 టైమ్స్, ఓకే 4 ఇయర్స్ అన్నప్పుడు 3 టైమ్స్. ఒకవేళ 10 ఇయర్స్ ఇచ్చుంటే మీరు 9 టైమ్సే పే చేస్తారు ఇంట్రెస్ట్. నౌ ఈ మెథడ్ ద్వారా సో 4 ఇయర్స్ కదా మీరు పే చేయాలి, 4 ఇయర్స్ 4 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు. ఆ ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ మీరు ఏదైతే పే చేయాలో అంటే ఎవ్రీ ఇయర్ మీరు పే చేయాల్సిన ఇన్స్టాల్మెంట్ నేను ఏమనుకుంటాను అంటే 100% అనుకుంటా. సో 100% మీరు ఇక్కడ ఏ విధంగా అయితే 100 పార్ట్స్ని ఒక ఇన్స్టాల్మెంట్ అనుకున్నారో ఈ పార్ట్స్ మెథడ్లో ఇక్కడ ఏమనుకుంటానంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ని 100% అనుకుంటాను అనమాట. సో టోటల్ 4 కాబట్టి 4 into 100% ప్లస్ మీరు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ అమౌంట్ తీసుకోవాలి ఇక్కడ. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అనే దానికోసం సో ఇంట్రెస్ట్ ఎంత అండి, మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, నార్మల్గా R/2 తీసుకుంటాం. సో ఇంట్రెస్ట్ ఎంత అంటే R/T. ఇక్కడ ఏదైతే I ఉందో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని R/T. R ఎంత, 10. టైం ఎంత, ఇక్కడ 1 ఇయర్, ఇక్కడ 2 ఇయర్స్, ఇక్కడ 3 ఇయర్స్. సో 10 into ఆ ఇయర్స్ మొత్తం యాడ్ చేసుకుంటా. సో 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్. ఒకవేళ మొత్తం 5 ఇయర్స్ ఇచ్చిండుంటే క్వశ్చన్లో ఇక్కడ మళ్ళీ 4 కూడా యాడ్ అయ్యి ఉండేది, ఇక్కడ కూడా 4 యాడ్ చేసుకునేవాడిని. సో ఇది మొత్తం ఎంత అండి, 4 into 100, ఇది ఒక 400 ప్లస్ ఇదెంత 10 into 6, 60. మొత్తం ఎంత అండి, 460%. నా 460% అనేది ఏంటి, మీరు ఓవరాల్గా 4 ఇయర్స్ తర్వాత కట్టాల్సిన అమౌంట్, దాన్ని డెట్ అన్నాం. ఎంతకు సమానం, 4600 రూపీస్ సమానం క్వశ్చన్లో ఇచ్చున్నాడు.
సో 1% ఎంత? 10. సో 1% ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్. మనం ఇందాకే చెప్పుకున్నాము, ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంతకు సమానం అనుకున్నామంటే 100% అనుకున్నాం కాబట్టి, సో 1% 10 కాబట్టి 100% ఎంతకు సమానం? 1000 రూపీస్. సింపుల్. సో ఇక్కడ ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే ఫార్ములా బేస్డ్, సెకండ్ మెథడ్ ఏంటి అంటే పార్ట్స్ బేస్డ్, థర్డ్ మెథడ్ ఏంటి అంటే ఈ మొత్తం ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ 100% తీసుకుంటాము. మొత్తం 4 ఇయర్స్ కాబట్టి 4 into 100. ఒకవేళ 3 ఇయర్స్ ఇచ్చి ఉంటే 3 into 100 తీసుకునేవాడిని. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ 2 ఇయర్స్ కాబట్టి 2 తీసుకునేవాడిని. సో అక్కడ నేను ఈ 2 వాల్యూస్ మాత్రం వాడేవాడిని. సో ఈ 3 మెథడ్స్లో మీకు ఏది ఫీజిబుల్గా ఉంటే మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. నేనైతే మాత్రము ఐ సజెస్ట్ యూ పీపుల్ ఫాలో దిస్ మెథడ్. దిస్ పార్ట్స్ మెథడ్ ఈజ్ వెరీ మచ్ ఈజీ అనమాట. సో మీకు ఎలాంటిదైనా సరే మీరు ఈ మెథడ్ ద్వారా ఈజీగా చేసేయచ్చు. మీ క్యాలిక్యులేషన్ కానీ అంతా కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇది చాలా చాలా బేసిక్ మెథడ్. ఫస్ట్ మెథడ్ బేసిక్ మోడల్, ఇది ఫస్ట్ మోడల్. ఈ మోడల్లో ఈ పార్ట్స్ మెథడ్ చాలా ఇంపార్టెంట్, దీని అయితే గుర్తుపెట్టుకోండి. నౌ మూవింగ్ టు see, now this is the second one. A man borrowed 4,500 rupees at 20% per annum simple interest and paid back in 3 equal installments. What is the amount of each installment? సో అతను తీసుకున్న అమౌంట్ ఇక్కడ ఇచ్చాడు. ఇంతకుముందు ఇచ్చిన దాంట్లో ఇంతకుముందు ఏమి ఇచ్చాడు? 4,600 రూపీస్ అనేది ఇంతకుముందు క్వశ్చన్లో ఏంటి? డెట్. అంటే తను తీసుకున్న అమౌంట్కి వడ్డీతో కలిపి ఎంత కట్టాలో తెలుసు. కానీ ఇక్కడ 4,500 రూపీస్ అనేది డెట్ కాదండి. ఇక్కడ నేరుగా నేను 3 ఇయర్స్ కదా అని చెప్పేసి 100, 120, 140 వేసేసుకొని ఈక్వల్ చేసేసుకోకూడదు, తప్పు అవుతుంది. నౌ ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే వాడు క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చాడు ఎ మ్యాన్ బారోడ్ అని క్లియర్గా ఇచ్చాడు. సో తను తీసుకున్న అమౌంట్ అది. సో తీసుకున్న అమౌంట్ ఎంత అంటే 4,500 రూపీస్ అనమాట. ఓకే, తను 4,500 రూపీస్ని తీసుకున్నాడు. సో అంత బాగానే ఉంది. నౌ 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు. సో 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే మామూలుగా సింపుల్ ఇంట్రెస్ట్లో ఎట్లా కనుక్కోవాలి అని చెప్పి. సో ఎన్ని ఇయర్స్ అంటే అది తను పే చేసింది 3 సమాన వాయిదా పద్ధతులు కదా, అంటే 3 ఇయర్స్ కదా పే చేసాడు తను. ఇక్కడ ఇయర్కి పర్సెంట్ ఎంత? 20%. సో 1 ఇయర్కి 20% ప్రకారం ఎంత పే చేయాలి? 900 రూపీస్ పే చేయాలి. సో అలా 3 ఇయర్స్ కాబట్టి ఇంటూ 3. సో టోటల్ ఇంట్రెస్ట్ టు బి పెయిడ్ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఈజ్ 2,700 రూపీస్. అసలు ఎంత? 4,500. ఇంట్రెస్ట్ ఎంత? 2,700. సో ఓవరాల్గా మొత్తం తను ఎంత పే చేయాల్సి వస్తుంది అంటే మొత్తం 7,200 రూపీస్ అమౌంట్ పే చేయాలి ఆఫ్టర్ 3 ఇయర్స్. దిస్ 7,200 ఈజ్ నోన్ యాజ్ డెట్. మనం ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే 4,600 ఉందో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఆ అమౌంట్ ఎంత వచ్చింది అంటే 7,200. ఈ 7,200 అనేది డెట్. దీనిని 3 సమాన వాయిదా పద్ధతుల్లో పే చేయాలి. వార్షికానికి అంటే సంవత్సరానికి 20% బారు వడ్డీతో అన్నాడు. ఇప్పుడు మనం ఆ ఓల్డ్ మెథడ్ యూజ్ చేస్తాం అన్నట్టు. పార్ట్స్ ఏదైతే ఉందో, సో 3 ఇయర్స్ కదా, సో 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాము? సో ఇనిషియల్గా 100 పార్ట్స్తో స్టార్ట్ చేస్తా, 100 పార్ట్స్. సో సెకండ్ ఇయర్ 20% కాబట్టి 120, థర్డ్ ఇయర్ 20% యాడ్ చేయాలి కాబట్టి 140. సో టోటల్ ఎంత అండి? అది మొత్తం 360 పార్ట్స్. 360 పార్ట్స్ మనకి ఎంత తెలుసు? టోటల్ డెట్ తీసుకోవాలండి, బారోడ్ అమౌంట్ కాదు. సో టోటల్ డెట్ ఎంత? 7,200. సో 360 పార్ట్స్ 7,200 కాబట్టి ఒక పార్ట్ ఎంత? 20. మనం ఆల్రెడీ అనుకున్నాం ఇన్స్టాల్మెంట్ ఎన్ని పార్ట్స్ అని, 100 పార్ట్స్ అని తెలుసు మనకి. సో ఒక పార్ట్ 20 అయితే 100 పార్ట్స్ ఎంత? 2,000 రూపీస్. సో ఆన్సర్ ఎంత అంటే, సో ఆన్సర్ ఈజ్ 2,000 రూపీస్. క్లియర్? నౌ సో ఇక్కడ నేరుగా ఇక్కడ 360 పార్ట్స్ తీసేసుకొని 360 పార్ట్స్ 4,500కి ఈక్వల్ చేసుకోవద్దండి. సో చాలామంది మిస్టేక్ చేస్తారు. ఇక్కడ తీసుకుంది బారోడ్ అమౌంట్, డెట్ అమౌంట్ కాదు. క్లియర్? నౌ మూవింగ్ టు థర్డ్ వన్. See, this is the third one. Now, Abhinav purchases a track suit for 2,400 rupees cash or 1,000 rupees cash down payment and 2 monthly installments of 800 each. Find the rate of interest. Very, very, very important model అనేది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని రాసుకోండి కూడా మీరు కానీ ఒక నోట్బుక్ మెయింటైన్ చేస్తుంటే. చూడండి,
ఇక్కడ ఒక సూట్ కొనుక్కోవాలనుకున్నాడు అభినవ్. దాని కాస్ట్ నార్మల్‌గా ఎంత అంటే మీరు క్యాష్ పే చేస్తే 2400 అంట. లేదు ఇంకో ఆఫర్ కూడా చెప్పాడు అమ్మేవాడు. ఏమన్నాడు? సార్ మీరు క్యాష్ పే చేయలేని పరిస్థితుల్లో ముందు రూ. 1000 డౌన్ పేమెంట్ చేయండి. తర్వాత 2 నెలలు రూ. 800 పే చేయండి అన్నాడు. ఓకే. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే క్యాష్ పేమెంట్ అయితే ఒక మెథడు, ఇన్‌స్టాల్‌మెంట్‌లో అయితే ఇంకో మెథడ్ అని చెప్పాడు. ఇక్కడ క్లియర్‌గా మనకు తెలిసింది ఒకటి ఏంటి అంటే తను క్యాష్ పేమెంట్ అయితే 2400. సో, అది క్లియర్. తను పే చేసింది ఎంత? రూ. 1000 డౌన్ పేమెంట్. ఇంకా పే చేయాల్సింది ఎంత? 1400. సో, ఇది పెండింగ్ అమౌంట్. దిస్ ఈజ్ డ్యూ అమౌంట్. సో, మిగిలిన వాయిదా అనుకున్నాం కదా! సో, డ్యూ అమౌంట్ ఎంత? 1400. ఇతను 1400 పే చేయాల్సింది అప్పుడే పే చేసేసుంటే కొనేటప్పుడు ఇంతే పే చేయాలి. కానీ తను ఈఎంఐ కింద తీసుకుంటున్నాడు కాబట్టి ఈ 1400కు బదులుగా తను ఎంత పే చేయాల్సొస్తుంది? 2 నెలలు అంటే ఫస్ట్ మంత్ ఒక 800, సెకండ్ మంత్ ఒక 800 పే చేస్తున్నాడు. ఇది క్లియరా అండి? సో, తను పే చేయాల్సింది ఎంత? 1400. తర్వాత తను ఫస్ట్ మంత్‌లో ఎంత పే చేసేసాడు? పే చేయాల్సింది 800 కాబట్టి ఆటోమేటిక్‌గా 800 పే చేశాడు. తను పే చేయాల్సింది ఎంత యాక్చువల్లీ 1400 కానీ ఎంత పే చేశాడు? 800 పే చేశాడు. సో, ఇంక మిగిలింది ఎంత? పే చేసిన తర్వాత 600 జనరల్‌గా పే చేయాలి తను. 600 జనరల్‌గా పే చేయాలి. కానీ సెకండ్ మంత్ కూడా ఎంత పే చేయాల్సొచ్చింది? 800 పే చేయాల్సొచ్చింది. ఎందుకు పే చేయాలి? ఇంట్రెస్ట్ అమౌంట్ కట్టాలి కాబట్టి. సో, నార్మల్‌గా పే చేయాల్సిన అమౌంట్ ఏమో 600. తను పే చేయాల్సింది ఎంత ఇప్పుడు? లెక్క ప్రకారం ఈఎంఐ ప్రకారం 800. ఎంత ఎక్కువ పే చేస్తున్నాడు? 200 ఎక్కువ పే చేస్తున్నాడు. సో, రూ. 200 ఎక్కువ. ఈ రూ. 200 ఇంట్రెస్ట్. ఈ రూ. 200 ఇంట్రెస్టు. అంటే ఏ ఇంట్రెస్టు? ఇక్కడ రూ. 1000 పే చేసిన తర్వాత ఇక్కడ ఒక రూ. 1400కి ఇంట్రెస్ట్ పే చేయాలి. సో, ఫస్ట్ మంతు అమౌంట్ పే చేసిన వెంటనే 1400 డ్యూ ఉంది. ఫస్ట్ మంత్ 800 పే చేశాడు. ఈ 800 పే చేసేంత వరకు తను ఎంత అమౌంట్‌కి పే చేయాలి? 1400కి ఇంట్రెస్ట్ పే చేయాలి. సరే 1 మంత్ 800 పే చేశాడు. తర్వాత సెకండ్ మంత్ ఎంత పే చేయాలి? ఈ రూ. 600 పే చేయాలి. ఈ 600కి మాత్రమే ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే ఫస్ట్ మంత్ 800 పే చేసేటప్పటికి 1400కి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఈ 800 పే చేసిన తర్వాత ఇంకో 600 పెండింగ్ ఉంది కాబట్టి ఈ 600కి ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే ఇప్పుడు ఏదైతే ఎక్సెస్ అమౌంట్ పే చేసాడో 200 అనేది ముందు ఒక 1400 తర్వాత ఒక 600. సో, ఈ మొత్తానికి తను ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎన్ని నెలలు? 1400 ఒక నెలకి, 600 ఒక నెలే. సో, ఇదంతా కూడా మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ కాబట్టి 1 మంత్ అంటే 1/12 రాసుకుంటాను. సో, ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? తెలీదు కనుక్కోవాలి. సో, ఆర్ బై 100 పీటీఆర్ బై 100 ఇక్కడ పీ ఎంత అంటే 2000, టీ ఎంత అంటే 1/12, ఆర్ బై 100. సో, దీన్ని సాల్వ్ చేస్తే ఎంతండి ఇది? సో, ఇదొక 2000 ఇంటూ ఆర్ బై ఇదొక 1200 ఈజ్ ఈక్వల్ టు 200. సో, 200 10s 0, 0 క్యాన్సిల్. సో, ఆర్ ఈక్వల్ టు ఎంతండి? 120%. సో, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 120%. అర్థమైందా ఇది? సో, ఇక్కడ తను ఎంత పే చేశాడు? రూ. 1000 పే చేశాడు. మిగిలింది ఎంత? 1400. ఈ 1400 పే చేయాల్సింది ఏంటి? నెలకి రూ. 700 పే చేయొచ్చు తను. కానీ ఎంత పే చేస్తున్నాడు? 800 పే చేస్తున్నాడు. అంటే ఫస్ట్ మంత్ 800, సెకండ్ మంత్ 800. ఫస్ట్ మంత్ 800 పే చేసిన తర్వాత పెండింగ్ ఎంత ఉంది? 600 ఉంది. కానీ తను ఎంత పే చేశాడు? 800 పే చేశాడు. ఎంత ఎక్స్ట్రా పే చేశాడు? 200. 200 ఈజ్ ఇంట్రెస్ట్ అన్నట్టు. సో, ఈ 200 ఇంట్రెస్ట్ అనేది 800 పే చేసే అంతవరకు కూడా 1400కి వడ్డీ పే చేయాలి. ఈ 800 పే చేసిన తర్వాత పెండింగ్ అమౌంట్ 600 కాబట్టి 600 అమౌంట్ పే చేయాలి. సో, మొత్తం ఎంత? రూ. 2000 తను వడ్డీ కట్టినట్టు. ఆ వడ్డీని ఎంత అంటే ఈ 200. సో, మొత్తం ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 120%. క్లియర్? సేమ్ ఈ క్వెషన్‌లానే ఇంకో క్వెషన్ కూడా ఇచ్చాను. కొంత పెద్దది. దాన్ని కూడా ట్రై చేయండి. ఇక్కడితో ఈ మోడల్స్ ఆపేస్తాను. సో, దీస్ ఆర్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ అండి. నౌ మూవింగ్ టు లాస్ట్ క్వెషన్. See this one. Here a man wants to purchase TV of 9,000 rupees. He paid 2,200 at the time of purchase and rest amount to be paid in 5 monthly installments of 1,400 rupees. అంటే తను కొనుక్కోవాల్సి అనుకున్న టీవీ కాస్ట్ ఎంత అంటే 9,000. సో, ఇది క్లియర్. తను ఎంత పే చేశాడు అంటే డౌన్ పేమెంట్ కింద రూ. 2,200 పే చేశాడంట. ఇంకెంత పే చేయాలి? సో, పెండింగ్ అమౌంట్ ఎంత అంటే 6,800 రూపీస్ పెండింగ్ అమౌంట్. ఈ పెండింగ్ అమౌంట్‌ని ఇప్పుడు ఇన్‌స్టాల్‌మెంట్‌ల కింద తను కన్వర్ట్ చేసుకొని కట్టుకోవాల్సి వస్తది. ఇక్కడ ఏమిచ్చాడు అంటే నెలవారీ సమాన వాయిదా పద్ధతుల్లో ఎంత పే చేస్తున్నాడు తను?
1400 పే చేస్తున్నాడు. ఇది ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మొత్తం ఎన్ని 5 కదా. సో ఫస్ట్ మంత్ 1400 పే చేశాడు, సెకండ్ మంత్ 1400, థర్డ్ మంత్ 1400, ఫోర్త్ మంత్ 1400, ఫిఫ్త్ మంత్ కూడా 1400. ఇక్కడతో మొత్తం ఈఎంఐ క్లియర్ అయిపోయింది. సో ఇక్కడతో డ్యూ అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు తను ఎంత పే చేయాలి? 6800. ఫస్ట్ మంత్ ఆల్రెడీ 1400 పే చేసిన తర్వాత ఇంకా పెండింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది? 5400. ఇది క్లియరా? 6800 పే చేయాలి, 6800 పే చేయాలి, 1400 పే చేశాడు, ఇంకెంత మిగిలింది? 5400. సో సెకండ్ మంత్ మళ్ళీ ఎంత పే చేశాడు? 1400. సో ఇంకా పెండింగ్ ఎంత ఉంది? 4000. థర్డ్ మంత్ మళ్ళీ 14 పే చేశాడు, పెండింగ్ ఎంత ఉంది? 2600. మళ్ళీ 1400 పే చేశాడు, ఇంకెంత పెండింగ్ ఉంది? 1200 పెండింగ్ ఉంది. సో 1200 లాస్ట్ మంత్ పే చేయాలి జనరల్గా అయితే. కానీ తను ఎంత పే చేశాడు? 1400 పే చేశాడు. ఎందుకు తను 200 రూపీస్ ఎక్స్ట్రా పే చేశాడు? అది తను పే చేయాల్సిన ఇంట్రెస్ట్ కాబట్టి. సో ఈ ఎక్స్ట్రా 200 ఏదైతే ఉందో ఇదే ఇంట్రెస్ట్. నౌ ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. సో ఇంట్రెస్ట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు చేసాం సేమ్ క్వశ్చన్ లానే. ఇక్కడ నార్మల్గా తను ఎంతకు పే చేయాలి ఇంట్రెస్ట్? ఈ 1400 పే చేసేంత వరకు 6800కి పే చేయాలి. తర్వాత 1400 పే చేసిన తర్వాత 5400కి. ఇవన్నీ 1 మంత్కి అండి. తర్వాత మళ్ళీ 4000కి పే చేయాలి, తర్వాత మళ్ళీ 2600, తర్వాత మళ్ళీ 1200 రూపాయలకి పే చేయాలి. సో ఇది ప్రిన్సిపల్ అమౌంట్ లాగా ఇంటూ అన్ని 1 మంతే కాబట్టి 1/12 ఇంటూ ఆర్ పీటీఆర్ బై 100. సో ఈ మొత్తం అమౌంట్ ఎంత? 6854, 4009, సో మొత్తం 6, మొత్తం 18, 12, మొత్తం 20,000. సో 20,000 ఇంటూ ఆర్ బై 12,000. క్లియరా? సో ఇక్కడ 200 క్యాన్సిల్ పోయింది, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయింది. సో మొత్తం ఆర్ ఈక్వల్ టు ఎంత అంటే 12%. సో తన వడ్డీ రేట్ ఎంత అంటే 12%. ఇది క్లియర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి ఇది. సో ఇక్కడ ఎంతైతే ఉందో దాంట్లో ఎంత పేజెస్ మొత్తం తీసేస్తాము, ఈ పెండింగ్ అమౌంట్ని ఇప్పుడు ఇన్స్టాల్మెంట్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం 5 అయితే 5 రాసుకుంటాను, 4 అయితే 4 రాసుకుంటాను. సో ఎక్కడైతే ఈచ్ స్టేజ్లో ఎంతైతే పెండింగ్ అమౌంట్ ఉందో ఆ మొత్తాన్ని తీసుకుంటా ప్రిన్సిపల్ అమౌంట్ కింద. 1 మంత్ కాబట్టి, సో 1 మంత్ గ్యాప్ కాబట్టి ఇది. సో 1/12 తీసుకున్నా. ఇయర్ అయితే మాత్రం 1/12 తీసుకుని 1 తీసుకునేవాడిని అనమాట. ఇది క్లియరా? సో ఇవి చాలా ఇంపార్టెంట్ మోడల్స్ మన సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్లో ఇన్స్టాల్మెంట్ మెథడ్స్ తీసుకుంటే. ఓకే, నౌ మీ ప్రాక్టీస్ కోసంగా ఒక 2 క్వశ్చన్స్ నేను డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి. సో ఈ 2 క్వశ్చన్స్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకవేళ నేను ఇక్కడ ఏవైతే చూపిస్తున్నానో ఆన్సర్స్, మీకు ఆన్సర్స్ వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఆ ఆన్సర్స్ రావట్లేదు సార్, నాకు డౌట్ ఏమన్నా ఉంది అంటే ఇక్కడ డిస్ప్లేలో ఆల్రెడీ నా మొబైల్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్కి మీరు ఆ క్వశ్చన్ని పోస్ట్ చేయండి, అదే సేమ్ ఈ ఇమేజ్ని పోస్ట్ చేయండి. నేను దాని సొల్యూషన్ మీకు ఇమీడియట్గా ప్రొవైడ్ చేసిస్తాను. ఓకే, సో పైది బేసిక్ మెథడ్, కిందది కొంత అడ్వాన్స్డ్ మోడల్. సో ఈ 2 ట్రై చేయండి మీరు. ఇవి కానీ చేసినట్లయితే మీరు ఆల్మోస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్ మెథడ్స్ అన్నీ కూడా మీకు క్లారిటీ ఉన్నట్టు. మీకు కొంత ట్రిక్కీగా దేంట్లో వస్తాయంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎక్కువ ట్రిక్కీ ఉంటాయి క్వశ్చన్స్. మీకు అది రేపు డిస్కస్ చేస్తాను, రేపు వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్తాను. సో ఈ రోజుతో సింపుల్ ఇంట్రెస్ట్లో ఉన్నటువంటి ఇన్స్టాల్మెంట్ మెథడ్స్ అయిపోతాయి అన్నమాట. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదండి. ఓకే, నౌ ఈ మొత్తం సెషన్లో ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాము అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అసలు ఏమున్నాయి అనేది. ఒకటి ఏంటి అంటే మీరు అరౌండ్ ఒక 1400-1500 ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నారు, ఒక 10% వడ్డీ రేటు ప్రకారం. అలా మొత్తం ఒక 4 years 5 years పే చేస్తే మొత్తానికి ఎంత డెట్ అవుద్ది? సో మీరు 1400-1500 పే చేస్తున్నారు, అలా 5 years పే చేస్తారు, సమ్ ఇంత ఆర్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే ఓవరాల్గా డెట్ ఎంత ఉంది అనేది ఒక మోడల్. మీకు డెట్ అమౌంట్ ఇచ్చేస్తాడు. ఈరోజు మనం చేసిన మోడల్లో ఫస్ట్ మోడల్ డెట్ అమౌంట్ ఇచ్చేస్తాడు, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, అలా ఎన్ని సంవత్సరాల్లో కూడా ఇచ్చేస్తాడు. ఓవరాల్గా మీరు ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ మంత్ కానీ ఎంత ఇన్స్టాల్మెంట్ పే చేస్తే మీరు ఆ డెట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ డెట్ అమౌంట్ క్లియర్ అయిపోద్ది అంటాడు. అది సెకండ్ మోడల్. థర్డ్ మోడల్ ఏంటి అంటే మీకు ఇన్స్టాల్మెంట్ అమౌంట్ 1500 రూపాయలు చొప్పున ఒక 5 సంవత్సరాలు పే చేస్తున్నారు, వడ్డీ రేటు 10% ప్రకారం అయితే, అంటే వడ్డీ శాతం 10% ప్రకారం మీరు 5 సంవత్సరాలు 1500 రూపాయలు పే చేస్తే మీ మొత్తం డ్యూ క్లియర్ అయిపోద్ది అంటాడు.
అయితే మీరు తీసుకున్న బారోడ్ అమౌంట్ ఎంత అంటాడు. మీకు ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్స్‌లో ఉందండి ఈ మోడల్. సో, మీరు తీసుకున్న బారోడ్ అమౌంట్ ఎంత అంటాడు. వెరీ, వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో, ఇక్కడ అడిగింది డెట్ కాదండి, బారోడ్ అమౌంట్. నౌ లాస్ట్‌ది ఏంటి అంటే, ఇప్పుడు మనం చేసాం కదా! ఆ సూట్ మోడల్ ఒకటి, టీవీ మోడల్ ఒకటి, అది ఇక్కడ ఉంది. సో, మీరు క్యాష్ పే చేస్తే ఒక రకంగా ఉంటది. ఒకవేళ డౌన్ పేమెంట్ అయితే ఇంకోలా ఉంటది. డౌన్ పేమెంట్ పే చేస్తారు కొంత అమౌంట్. ఇంతకుముందు పే చేసాం కదా! రూ. 9,000లో రూ. 2,200 పే చేసాము. అండ్ రిమైనింగ్ అమౌంట్‌ని ఇన్‌స్టాల్‌మెంట్‌లో పే చేస్తున్నాం. సో, అలాంటి మెథడ్. సో, దీస్ ఆర్ కొంత ఈ ఇన్‌స్టాల్‌మెంట్ మెథడ్స్‌లో అడిగే మోడల్స్ అన్నమాట. ఈ మోడల్స్‌ని ఇక్కడ మనం కవర్ చేసాము. ఈ బారోడ్ అమౌంట్ మోడల్ ఏదైతే ఉందో అది మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్‌లో ఇచ్చున్నాను. అది ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ మీకు రాకపోతే డూ మెసేజ్ మీ ఆన్ వాట్సాప్. ఓకే. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. మీకు దీంట్లో ఏదన్నా సరే క్లారిఫికేషన్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మీకు పలానా మోడల్స్ ఇంకా కావాలి సార్ అనుకుంటే నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్‌లో మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను విత్ సొల్యూషన్స్. అవి ప్రాక్టీస్ చేయండి. సీ యూ టుమారో విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. థాంక్ యూ.